గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో మనకి చైత్రమాసం నడుస్తుంది. ఈ యొక్క చైత్రమాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అట్లనే వైశాఖం చివరిలో ఉంటుంది. ఈ చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ముఖ్యంగా ఇక్కడ మనకు కృతికా నక్షత్రం 2-3-4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలు ఈ యొక్క రాశికి చెందినవి. ఈ రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అలాగే వీరికి ఈ వృషభ రాశి ఏకాదశంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు గ్రహాలని కూడా ఉన్నాయి. రవి కూడా వీరికి 14వ తారీఖు నుంచి 12వ స్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే, జన్మంలో గురువు కొంత చికాకులు ఏవైతే మొదటిగా వీళ్ళకి పోయిన సంవత్సరం ఎలా అయితే ఉన్నా అదే చికాకులు కొద్దిగా ఉంటాయి. ఈ స్టార్టింగ్ మాసంలో ఏప్రిల్ మాసంలో గురువు జన్మంలో ఉండడం వల్ల అకారణంగా కొన్ని ఏదో మనసులో ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. కుజుడు 3లో ఉన్నాడు కాబట్టి సొంత వాళ్ళతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే అది సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్కజలు కావచ్చు, వాళ్ళ వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అట్లానే ఈ వృషభ రాశి వారికి ఎవరు కూడా సహకరించే వాళ్ళు తక్కువగా ఉండటం, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ కావటం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యతిరేకిస్తుంటారు ఈయన భావనల్ని. తర్వాత పంచమంలో కేతువు కాబట్టి సంతాన రీత్యా కూడా కొంత బాగుంది. సంతానం మంచి పైకి వస్తారు. తర్వాత సంతానం వల్ల కొంత పేరు కూడా వస్తుంది. సంతానం వల్ల కూడా వీళ్ళకి మంచి పేరు రావటం, పలానా అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకోవడం, వాళ్ళ ద్వారా వీళ్ళ ఖ్యాతి కొద్దిగా పెరగటం. తర్వాత ఈ కేతువు వీళ్ళకి 5లో ఉండటం వల్ల కొంతవరకు చికాకుగా ఉన్నా కూడా అవన్నీ చిన్న చిన్న చికాకులే, అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు. కానీ మంత్రోపాసన తీసి తదేకంగా దీక్షగా చేస్తే కనుక మంచి పొందే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. అట్లాగే 11లో శుక్రుడు, బుధుడు ఉండడం వల్ల ముఖ్యంగా ఏకాదశంలో లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీతో జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ళ వల్ల పోట్లాటలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా వీళ్ళ ద్వితీయాధిపతి, పంచమాధిపతి కూడా న్యాచురల్గా ద్వితీయ పంచమ స్థానాధిపత్యం ఏదైతే ఉందో మనకు ఈ వృషభ రాశి తర్వాత ఉండేటువంటి రాశి బుధుడు అధిపతి అయ్యాడు కాబట్టి న్యాచురల్గా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పేరులో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఈ నెల కొంత ఇబ్బందికరమైన నెలనే చెప్పాలి వృషభ రాశి వారికి.